98 మంది చిన్నారుల బలి సరిహద్దు దాటి భారత్‌కు వస్తోందా? అసలు ఏం జరుగుతోంది? అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే 98 మంది చనిపోవడం అంటే ఆషామాషా కాదు. ఫ్రెండ్స్, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒక భయంకరమైన మహమ్మారితో పోరాడుతోంది. అక్కడ తట్టు వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కనీసం 98 మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో అక్కడి కొత్త ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ భారత్‌తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న నేపథ్యంలో ఈ మహమ్మారి మన దేశానికి కూడా వ్యాపిస్తుందేమోనన్న భయం ప్రజల్లో మొదలైంది. సో అయితే బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం టీకాల పంపిణీ పడిపోవడం మరియు ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరగడం. ఆగస్టు 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైంది. దీనివల్ల గత కొన్ని నెలలుగా నామమాత్రంగా కూడా వ్యాక్సినేషన్ జరగలేదు. చిన్నారులపై పంజా, రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు ఈ వ్యాధి ప్రభావం 5 ఏళ్లలోపు పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందుతున్న వేగం చూసి ఆరోగ్య నిపుణులు సైతం విస్మయానికి గురవుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వారు త్వరగా సంక్రమణకు గురవుతూ ఉన్నారు. సో గత నెల రోజుల్లో కనీసం 2 పిల్లలు చనిపోని రోజంటూ లేదన్నమాట. ఆసుపత్రిలో అదుపు తప్పుతున్న పరిస్థితులు. ఢాకాలోని అంటువ్యాధుల ఆసుపత్రి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 100 మంది రోగుల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో 2026 ప్రారంభ నెలల్లో 255 మంది తట్టు వ్యాధి సోకిన పిల్లలు చేరారు. గమనించాల్సిన విషయం ఏంటంటే 2025 మొత్తం సంవత్సరంలో అక్కడ కేవలం 69 కేసులు మాత్రం నమోదయ్యాయి. దీన్ని బట్టి ఈ ఏడాది వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో తట్టు అనేది గాలి ద్వారా మరియు బాధితుల స్పర్శ ద్వారా చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దు ఉంది. సో సరిహద్దుకు ఇరువైపులా ప్రజలు రాకపోకలు సర్వసాధారణం. ప్రమాదకర రాష్ట్రాలు ఈ వ్యాధి కనుక వ్యాపిస్తే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం మరియు త్రిపుర వంటి రాష్ట్రాలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే నిపుణుల ప్రకారం తట్టు వైరస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపించే వైరస్లలో ఒకటి. టీకా వేసుకునే సమూహంలో ఒక బాధితుడు మరో 18 మందికి ఈ వైరస్ను అందించగలడంట. తట్టును తక్కువగా అంచనా వేయకండి. 98 మంది పిల్లల మరణం ఈ వ్యాధి తీవ్రతను చాటి చెబుతోంది. తట్టు సోకిన పిల్లల్లో 5 నుంచి 6% మందికి న్యూమోనియా వస్తుంది. ఇది మరణానికి ప్రధాన కారణం అవుతుంది. శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం మరియు రోగనిరోధక శక్తి క్షీణించడం వల్ల పిల్లలు ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా సులభతరంగా గురవుతూ ఉంటారు అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.